నమస్కారం, నేను రామ్. న్యూస్ 9 టీవీ బులెటిన్స్ కు స్వాగతం. చెన్నై బెంగళూరు హైవేపై ఈ రోజు తెల్లవారుజామున ఓ ప్రైవేట్ కంపెనీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం అంగడిదిబ్బకు చెందిన నరేంద్రకు 40 రోజుల క్రితమే వివాహం జరిగింది. అతను లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకోగా నగదు అంతా కట్టి చివరకు 2000 మాత్రమే బకాయి ఉంది. లోన్ యాప్ నిర్వాహకులు వేధించడం మొదలుపెట్టారు. తన ఫోటో, తన భార్య ఫోటోను మార్పింగ్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపడంతో మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంజాయి మత్తులో గ్రామంలో దాడులు చేసిన యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు పెనుమలూరు గ్రామస్తులు. అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. కత్తం చూడు వెనకాల కత్తిది ఏంటి అవన్నీ ఏంటి ఏం చేద్దాం మమ్మల్ని మా ఊరు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించారు హాస్టల్ సిబ్బంది. దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత జరిగినట్లు ప్రాథమిక సమాచారం. కోనసీమ జిల్లాలో విషాదం జరిగింది. నేలపూడి విజయ్ తన కుటుంబంతో కలిసి కారులో వైజాగ్ నుంచి పోతవరం వెళ్తుండగా పంట కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ భార్య, 2 పిల్లలు మృతి చెందారు. విజయ్ క్షేమంగా ఉన్నట్లు మంచి మనోజ్ ఇంటి లోపలికి వెళ్లే క్రమంలో మీడియా పైన దాడికి పాల్పడ్డారు మోహన్ బాబు. 2 టీవీ9, టీవీ5 మీడియా ప్రతినిధులపై దాడులు జరిపారు. వారికి గాయాలైనట్లు సమాచారం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.